ఆచి చికెన్ మసాలా. దేశ రాజధానిలో పెట్రోల్ బైక్లకి కాలం చెల్లబోతోందా? రాబోయే రోజుల్లో అక్కడ కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే రోడ్లపై కనిపిస్తాయా? అలా అంటే అవునంటోంది ఢిల్లీ సర్కార్. కాలుష్యాన్ని తరిమి కొట్టడమే లక్ష్యంగా భారీ బడ్జెట్తో సరికొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చింది. పెట్రోల్ వాహనాల కొత్త రిజిస్ట్రేషన్లపై నిషేధం విధిస్తూనే ఈవీ కొనుగోలుదారులపై సబ్సిడీల వర్షం కురిపించింది. వాహనదారులకి షాకింగ్ అండ్ గుడ్ న్యూస్ ఇస్తున్న ఢిల్లీ కొత్త రూల్స్ ఏంటో చూద్దాం. ఢిల్లీలో కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు అక్కడి ప్రభుత్వం అత్యంత సంచలన నిర్ణయం తీసుకుంది. నగరంలో పెరుగుతోన్న వాయు కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఢిల్లీ ఈవీ పాలసీ 2026ను ప్రకటించింది. కొత్త విధానం 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానుండగా 2030 మార్చి 31 వరకు కొనసాగనుంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఏకంగా 7,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించింది. కొత్త ఈవీ పాలసీ ప్రకారం ఢిల్లీలో సంప్రదాయ ఇంధన వాహనాల రిజిస్ట్రేషన్లు దశల వారీగా నిలిపివేయనున్నారు. 2027 జనవరి 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు, N1 కేటగిరీ గూడ్స్ వాహనాలకు మాత్రమే కొత్త రిజిస్ట్రేషన్లు చేస్తారు. 2028 ఏప్రిల్ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మాత్రమే కొత్తగా రిజిస్టర్ అవుతాయి. 2028 ఏప్రిల్ నుంచి ఢిల్లీలో కొత్త పెట్రోల్ బైకులు, స్కూటర్ల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు పూర్తిగా బంద్ కానున్నాయి. ఇప్పటికే రోడ్లపై ఉన్న పాత పెట్రోల్ వాహనాలకు నిబంధన వర్తించదు అని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చెప్పారు. ये समझती हूँ कि ये ईवी पॉलिसी बहुत शानदार तरीके से दिल्ली राज्य को अपनी पॉल्यूशन की समस्या को कम करने में भी मदद करेगी और दिल्ली की परिवहन व्यवस्था को और अधिक दुरुस्त करेगी. दिल्ली स्मार्ट सिटी के रूप में इसमें परिवर्तित हो पाएगी. 1 जुलाई से ये लागू होने के बाद हर व्यक्ति दिल्ली का जो है वो दिल्ली में ही खरीदी गई गाड़ी के ऊपर इसका लाभ ले पाएगा. వాహనదారుల్ని ఎలక్ట్రిక్ వైపు ప్రోత్సహించేందుకు రవాణా శాఖ భారీ ఆఫర్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కొనేవారికి మొదటి ఏడాది 30,000 రూపాయల వరకు, ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలకు 50,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. N1 ఎలక్ట్రిక్ ట్రక్కులకు 1,00,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. వీటితో పాటు పాత వాహనాల్ని స్క్రాప్ చేస్తే అదనపు డిస్కౌంట్లు లభిస్తాయి. పాత బైకుల్ని స్క్రాప్ చేస్తే 10,000 రూపాయల వరకు బోనస్ లభిస్తుంది. అంతేకాదు ప్యూర్ ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి పూర్తిగా మినహాయింపు ఉంటుంది. హైబ్రిడ్ వాహనాలకు ఎలాంటి సబ్సిడీలు, పన్ను మినహాయింపులు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఛార్జింగ్ సమస్యలు తలెత్తకుండా ఢిల్లీ వ్యాప్తంగా దశల వారీగా 23,000 ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. పాఠశాల బస్సుల్ని సైతం దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చనున్నారు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీ నగరంలో రాబోయే 4 ఏళ్లలో స్వచ్ఛమైన గాలిని అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో దేశ రాజధానిలో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే హవా సాగించనున్నాయి.